హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి మిగతా కుటుంబ సభ్యులందరూ శరత్చంద్ర, అపూర్వ, చెర్రీ, ఉదయ్ అందరూ కలిపి డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గగన్ కూడా వస్తాడు. గగన్, శివ ఇద్దరు వస్తారు. అప్పుడు పంతులు గారు పూజ చేస్తూ ఈ డ్యాన్స్ అకాడమీని ఎవరితో మీరు ఓపెన్ చేయాలనుకున్నారో వాళ్ళతో చేయించండి అని చెప్పి దానికి సంబంధించిన రిమోట్ భూమి చేతికి ఇస్తారు. అప్పుడే గగన్కి ఫోన్ రావడం వల్ల పక్కకి వెళ్ళిపోతాడు. ఈలోపు భూమి చేసేదేమీ లేక ఉదయ్ చేతిలో పెడుతుంది ఆ రిమోట్ని. కానీ ఆ రిమోట్ పనిచేయదు. కాసేపటి వరకు నొక్కినా సరే అది పనిచేయకపోవడం వల్ల చెర్రీ వచ్చి నేను ఒకసారి టెస్ట్ చేస్తాను ఇవ్వండి అని చెప్పి తన జేబులో ఉన్న ఒరిజినల్ రిమోట్తోని మార్చేస్తాడు. అప్పుడు ఆ రిమోట్ని తీసుకొని గగన్ చేతిలో పెట్టి అన్నయ్య ఇది పని చేయట్లేదు, నువ్వు ఒకసారి ట్రై చేయని చెప్పేసరికి ఆ రిమోట్ పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవుతుంది. అది చూసిన ఉదయ్, శరత్చంద్ర, అపూర్వ అందరూ ఒక్కసారిగా షాక్ గురై ఏంటి ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. భూమి చెర్రీ చేసిన ప్లాన్ అంతా వాళ్ళకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇక్కడ చూస్తే అపూర్వ నక్షత్రని చెప్తుంది, చెర్రీని నువ్వు ఎలా టార్చర్ పెట్టాలంటే భూమి చెర్రీ మాట్లాడుకోవడం చూసి నువ్వు నిజమైన పెళ్ళంలా నటించి వాళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారని చెప్పి వాళ్ళని ఏడిపించాలి అని చెప్పి అంటుంది. అప్పుడు నక్షత్ర అవును నేను అలాగే చేస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మకి మాటిస్తుంది. ఇక్కడ చూస్తే కేపీని శారదని కలపడానికి భూమి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. శారద డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి రాదని తెలుసుకొని కేపీకి చెప్తుంది, మీరు వెళ్ళి అత్తయ్యని కలవండి, అందుకే అత్తయ్య రావట్లేదు అని చెప్పి. కేపీ కూడా చాలా సంతోషపడుతూ శారదని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ శారదని కలవడానికి వెళ్ళిన కేపీకి అపూర్వ రౌడీలు పంపించిన సంగతి తెలియక శారదని కేపీని ఇద్దరిని చెదగొడుతూ ఉంటారు ఆ రౌడీలు వచ్చి. అప్పుడు కేపీ పడిపోతాడు.